వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. కరీంనగర్ ఎంపీ సీటుకు 40 మందికి పైగా నామినేషన్లు దాఖలు చేశారు అభ్యర్థులు. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్, కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేందర్ రావు, బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ నామినేషన్లు వేశారు. ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్లు ఈసారి బరిలోకి దిగారు. దీంతో ఓట్ల చీలిక భయంతో వారిని పోటీ నుంచి తప్పించేందుకు బుజ్జగింపులు ప్రారంభించారు ప్రధాన పార్టీల నేతలు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ వెంకటేష్ అందిస్తారు. తెలంగాణ లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇప్పటి వరకు కరీంనగర్ లోక్సభ స్థానానికి పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. నిన్నటి వరకు అధికారికంగా విడుదల చేసిన లెక్కల ప్రకారం 35 మంది అభ్యర్థులు 59 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఈ రోజువి కూడా కలుపుకుంటే దాదాపు 40 పైచిలకు మంది అభ్యర్థులు దాదాపు 70 దాకా సెట్ల నామినేషన్లు దాఖలైనట్టుగా మనకు తెలుస్తుంది. కొద్దిసేపట్లో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతుంది. ముఖ్యంగా ప్రధాన పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్లు వేశారు. బీఆర్ఎస్ తరఫున బి వినోద్ కుమార్ మాజీ ఎంపీ, తర్వాత బీజేపీ తరఫున సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్, కాంగ్రెస్ పార్టీ తరఫున వెలిచాల రాజేందర్ రావు నామినేషన్లు వేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఆలస్యంగా తమ అభ్యర్థిని ప్రకటించినప్పటికీ ముందే నామినేషన్ వేయడం, ఆ తర్వాత నిన్న బీఫామ్ అభ్యర్థికి కేటాయించడం జరిగింది. ఆ కేటాయించిన బీఫామ్ను కొద్దిసేపట్లో కావచ్చు, రేపు కావచ్చు మనకు కలెక్టర్కు వాళ్ళు అందజేయబోతున్నారు. అయితే ప్రతి రాజకీయ పార్టీ తమ ఎజెండాను ప్రజలకు తీసుకెళ్తూ ఇప్పటికే ప్రచారాల్లో మునిగి తేలుతా ఉన్నారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసింది కాబట్టి రేపటి నుంచి వెళ్ళి ఈ ప్రచారాలు మరింత జోరందుకొనున్నాయి. రేపు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 29 వరకు ఉపసంహరణకు గడువు ప్రకటించింది ఎలక్షన్ కమిషన్. అయితే ఉపసంహరణ నాటికి ఎంతమంది అభ్యర్థులు మిగులుతారనే దాని మీద బ్యాలెట్ పేపర్ రెడీ అవుతుంది. అందులో స్వతంత్ర అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ఈసారి పోటీ పడుతున్నారు. ప్రధాన పార్టీలకు సంబంధించిన బీజేపీ, కాంగ్రెస్, బీజేపీతో పాటు బీఎస్పీ అభ్యర్థిగా మొగిలయ్య నామినేషన్ వేశారు. అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీతో పాటు తర్వాత చాలామంది దళిత సంఘాలు కావచ్చు, తర్వాత చిన్న చిన్న పార్టీలు కావచ్చు, తర్వాత స్వతంత్ర అభ్యర్థులు కావచ్చు ఈసారి ఎన్నికల్లో పోటీ చేశారు. 25,000 రూపాయలు డిపాజిట్ చెల్లించి నామినేషన్ వేయాల్సి ఉన్నప్పటికీ కూడా చాలామంది ఆ మొత్తాన్ని చెల్లించి నామినేషన్ వేయడం ఈసారి గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువగా నామినేషన్లు రావడంతో మరి ఎంతమంది బరిలో ఉంటారు, ఎంతమంది వాటిని ఉపసంహరించుకుంటారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. కరీంనగర్ లోక్సభ గతంలో చాలా రాజకీయ పార్టీలను గెలిపించింది. అనేక మంది మహానుభావులు అనుకున్న వాళ్ళని ఇక్కడ ప్రజలు ఓడించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్తో పాటు ఇక్కడ నుంచి బీజేపీ గెలిచింది, గతంలో టీడీపీ పార్టీ గెలిచింది, తర్వాత కమ్యూనిస్టు నేపథ్యం ఉన్న పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ పీడీఎఫ్ లాంటి పార్టీలు ఇక్కడ విజయం సాధించాయి. తర్వాత టీఆర్ఎస్ విజయం సాధించింది గతంలో. తర్వాత రకరకాల పార్టీలు విజయాలు సాధించిన నేపథ్యంలో ఈసారి ఎన్నికల ఫలితాలు ఎట్లా ఉంటాయనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆసక్తి నెలకొంది. బండి సంజయ్ ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీగా ఉండి ఇప్పటికే ప్రజాహిత యాత్ర పేరుతో ప్రజల్లో చాలా వరకు యాత్రలు నిర్వహించి ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ ఆధ్వర్యంలో జగిత్యాలలో 3 పార్లమెంటు నియోజకవర్గాల ఒక బహిరంగ సభ కూడా పూర్తి చేశారు. అదేవిధంగా ఈరోజు జరిగిన నామినేషన్ల ప్రక్రియకు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేందర్ పటేల్ కూడా అటెండ్ అయ్యి ఆయన నామినేషన్ల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గతంలో కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ తండ్రి ఎమ్మెల్యేగా ఉండి ఇటీవల దివంగతులయ్యారు. వాళ్ళ కొడుకు ఈసారి పోటీ చేస్తున్నారు. అయితే ఈ కాంగ్రెస్ పార్టీ టికెట్ విషయంలో చాలా అడ్డామా నడిచింది. హుస్నాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ఇక్కడ టికెట్ ఆశించారు. తర్వాత వెలిచాల రాజేందర్ రావు బరిలోకి వచ్చారు. వీళ్ళు కాకుండా చాలామంది టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. అందుకే చాలా కాలం వరకు కూడా ఈ టికెట్ పెండింగ్లో పెట్టి అనేక సామాజిక సమీకరణాలు ఇతర లెక్కలు వేసుకున్న తర్వాత చివరికి వెలిచాల రాజేందర్ రావుకు పార్టీ టికెట్ కేటాయించింది. ఒక్కసారి గెలిచిన పార్టీ మరొకసారి గెలవలేదు. మరి ఈసారి సిట్టింగ్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ రెండోసారి గెలుస్తారా, లేకుంటే ఆ పాత సెంటిమెంట్ని తిరగరాస్తారా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇట్లా అనేక అంశాల ప్రభావితంతో కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల చుట్టూ ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రేపంజల్లి ఎండను కూడా లెక్క చేయకుండా ప్రచారాల్లో మునిగి తేలితే తప్ప మిగిలిన 20 రోజుల్లో ఓటర్లను ఆకట్టుకునే అవకాశం లేదు. ఆ దిశగా ప్రచారాలకు ప్లాన్ చేస్తూ నేతలు, రాజకీయ పార్టీలు ముందుకు పోతున్నాయి. ఇది మొత్తంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని పార్లమెంట్ నియోజకవర్గాల్లో తాజా పరిస్థితి. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.